మనిషికి ప్రాణం ఉన్నప్పుడు విలువ లేకపోయినా చనిపోయాక కనీసం ఆ పార్థివ దేహానికి ఇచ్చే గౌరవం కూడా కలబోతోంది. బాపట్ల జిల్లాలో జరిగిన ఒక ఘటన మన వ్యవస్థలోని వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. డబ్బులు లేని నిరుపేదకు మరణం కూడా భారమేనని ఈ దృశ్యం నిరూపిస్తోంది. ప్రభుత్వ మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడం మరియు ప్రైవేట్ ఆటో డ్రైవర్లు అడిగినంత ఇచ్చుకోలేని పేదరికం. గత్యంతరం లేక మృతదేహాన్ని బైక్పై మధ్యలో కూర్చోబెట్టుకుని 13 కిలోమీటర్లు ప్రయాణించారు సోదరులు. ఈ ఘటన చూస్తుంటే కొన్ని ప్రశ్నలు మనల్ని వేధిస్తున్నాయి. పేదల కోసం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు అత్యవసర సమయంలో ఎందుకు అందుబాటులో ఉండవు? 13 కిలోమీటర్ల దూరానికి 2,000 రూపాయలు అడగడం, ఆ నిరుపేద కుటుంబం దీనస్థితిని చూసి కూడా కనికరించకపోవడం దారుణం కదా. బైక్పై శవాన్ని తీసుకెళ్తుంటే చూసిన వందలాది మందిలో ఒక్కరు కూడా వాహనం ఆపి సాయం చేయలేకపోయారా? నాగేశ్వరరావు సోదరులు ఆ బైక్పై మోసింది కేవలం ఒక మృతదేహాన్ని మాత్రమే కాదు, ఈ సమాజంలో నిర్లక్ష్యాన్ని, చచ్చిపోయిన మానవత్వాన్ని. ఇన్నేళ్ల అభివృద్ధి తర్వాత కూడా ఒక నిరుపేద తన వారిని గౌరవంగా ఇంటికి తీసుకెళ్లలేకపోవడం మనందరి వైఫల్యం. ఏం చెప్పారు? హార్ట్ అటాక్ వచ్చింది. ఎంతసేపు అవుతుంది చచ్చిపోయి? ఎంత అడిగారు ఆటోకి? 2,000 లేవు మీ దగ్గర? బైక్